వెల్కమ్ టు నిహారిక కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మక్క దోశలండి. ముందుగా మక్క కంకులు తీసుకొని నీట్గా ఇలా ఒలిచేసుకొని దీంట్లో మనము కావలసిన అంత పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కారము, ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. బ్యాటర్ కరెక్ట్ రావడానికి కొద్దిగా బియ్యపిండి వేసి దోశ పిండిలో పట్టాలి. మిక్సీలో వేసి సన్నగా దోశ పిండిలాగా బరుకుగా కొద్దిగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పొయ్యి పేనం పెట్టి మంచిగా వేడైన తర్వాత మంచిగా ఉల్లిపాయతో నూనె పట్టించి పేనం మంచిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా తీసేసుకొని ఇలా రెండో సైడ్ కూడా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కాల్చాలండి. అలానే ఇంకో దోశకు కూడా నిండుగా ఆయిల్ అప్లై చేసుకొని బ్యాటర్ వచ్చేసి లీవ్గా ఉండద్దండి, మామూలుగా ఉండాలి. లీవ్గా ఉంటే రాదు. సెకండ్ కూడా తిప్పి కొద్దిగా ఆయిల్ వేసి ఎర్రగా కాల్చుకోవాలండి. వేడి మక్కట్టు రెడీ అండి. ఎక్కువ నూనెతో అవసరం లేకుండా టేస్టీగా ఉంటుందండి. ఇది టమాటా చట్నీతోటైనా పల్లి చట్నీతోటి అయినా తింటే టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ బాగుంటుందండి.